జానపద కవిత్వం అంటే ఏమిటి? జానపద కవిత్వంలో ఎన్ని భాగాలు కలవు అనుకుంటే, జానపద కవిత్వం నిరక్షరాస్యులైన జానపదులు అప్రయత్నంగా తమ సహజ భావాలను కవిత్వ రూపంలో వెలువరించినప్పుడు ఆవిర్భవించేదే జానపద కవిత్వం. జానపద కవిత్వం అంటే ఏమిటండి? నిరక్షరాస్యులైన జానపదులు అప్రయత్నంగా తమ సహజ భావాలను కవిత్వ రూపంలో వెలువరించినప్పుడే ఆవిర్భవించేది జానపద కవిత్వం. అంటే నిరక్షరాస్యులైన జానపదులు జనరల్గా ప్రాచీన కాలంలో అక్షరాస్యత కంటే నిరక్షరాస్యతే ఉండేది. జనరల్గా చాలా మంది జానపదం అంటే పల్లెలు, గ్రామీణ ప్రాంతాలు అని అనుకునేవాళ్ళు. మరి అందులో నివసించే వాళ్ళు అధిక శాతం మంది నిరక్షరాస్యులే. అటువంటి నిరక్షరాస్యులైన జానపదులు అప్రయత్నం అంటే ప్రయత్నం లేకపోవడం. ఎందుకు ప్రయత్నం ఉండక్కర్లేదు అంటే, జానపదులు తమ యొక్క పని పాటలలో, తమ యొక్క నిత్య కార్యక్రమాలలో, స్త్రీలైతే గృహ సంబంధ కార్యక్రమాలలో, మళ్ళీ స్త్రీ పురుషులందరూ కూడా పొలం సంబంధ కార్యక్రమాలలో, లేదా పడవ పాటలు, అలాగే వేడుకలు వస్తే వేడుక పాటలు, ఇలా చాలా సందర్భాలలో, అంటే సందర్భానికి అనుగుణంగా వారు చేసే శ్రమను బట్టి, లేదా వారు చేసే పండుగను బట్టి, వారు చేసే వేడుకను బట్టి వివిధ రకాల గేయాలు, కొన్ని శ్రమను మర్చిపోవడానికి, అంటే చేసే పని ఆ భారాన్ని మర్చిపోవడానికి, ఉత్సాహంగా పనిచేయడానికి పాడేవి కొన్ని అయితే, కొన్ని ఆనందంతో సంతోషంతో ఆ సంతోష వేడుకల్లో, వివాహ వేడుకల్లో పాడేవి మరికొన్ని. ఇలా దానికి ఏ విధమైన ప్రయత్నం లేదు. ఎందుకు ప్రయత్నం లేదంటే, సింపుల్, కవిత్వానికి ప్రయత్నం అవసరం లేదు. ఎందుకంటే అది యొక్క సహజ స్పందన. ఉదాహరణకు నేను ఒక 8 సంవత్సరాల క్రితం ట్రైన్లో వెళ్ళేటప్పుడు ఒక చిన్న సంఘటన చూశాను. ఆ సంఘటన చూసి నా మనసు కదిలి నేను అప్పటికప్పుడే నా మనసులో కొన్ని భావాలను అనుకొని దాన్ని కవిత్వంగా రాశాను. అంటే ఇదేం ప్రయత్నం కాదు, అది సహజంగా ఉండేది. అంటే అప్రయత్నంగా అదేమిటి? సహజ భావాలను, అప్పటికప్పుడు చూసిన సంఘటనలు లేదా కలిగిన ఉద్వేగాలు, కలిగిన ఆలోచనల నుంచి వచ్చేవి. నీవుగా కృత్రిమంగా అనుకునేవి కాదు. అంటే సహజ భావాలను కవిత్వం రూపంలో వెలువరించినప్పుడు ఆవిర్భవించేదే జానపద కవిత్వం. అయితే జానపద కవిత్వం ఎన్ని రకాలు అంటే, జానపద కవిత్వం 2 రకాలు. ఒకటి గేయ కవిత్వం, 2 కథా గేయ కవిత్వం. ఒకటి గేయం, 2 కథా గేయం. ఓకేనండి. ఇలా జానపద కవిత్వం 2 రకాలు. ఇక్కడ నెట్ పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టిస్తాడు. జానపద కవిత్వం డాష్ అంటాడు అనేసి గేయము, కథా గేయము, గేయము గద్యాఖ్యానము, గేయము పురాణము ఇలా అడుగుతాడు. అంటే గేయము, కథా గేయము జానపద కవిత్వం అంటే. ఓకేనండి. అయితే జానపద కవిత్వం మేధా సంబంధి కాదు. జానపద కవిత్వం మేధా సంబంధి కాదు, హృదయ సంబంధి. ఈ నిర్వచనం మనకు అదే తెలియజేస్తుంది. జానపద కవిత్వం అనేది మేధస్సుకు సంబంధించింది కాదు, హృదయం నుంచి ఉప్పొంగే భావాలతో వచ్చేది కాబట్టి జానపద కవిత్వం హృదయ సంబంధి. అలాగే ఫస్ట్ వన్ మనం గేయాన్ని గురించి చెప్పుకుందాం. ఫస్ట్ వన్ గేయం. గేయాన్ని కొంతమంది కొన్ని రకాలుగా నిర్వచించారు. గేయం అంటే ఏమిటి అంటే, సంగీత సాహిత్యాలతో కూడిన నిరక్షరాస్యుని భావగీతమే జానపద గేయం. సంగీత సాహిత్యాలతో కూడిన నిరక్షరాస్యుని భావగీతమే జానపద గేయం అని చెప్పి క్రప్పే అన్నాడు. ఇక్కడ ఈ కొటేషన్ మొత్తంలో ప్రధానమైనది ఏమిటంటే, ఇది భావగీతం. అంటే అతడు నిరక్షరాస్యుడైనప్పటికీ కూడా అందులో సంగీత సంబంధమైన విషయాలు ఉంటాయి, అలాగే సాహిత్య సంబంధమైన విషయాలు ఉంటాయి. ఆ 2 ఉంటూ భావాలు, ఆ భావం ప్రధానంగా ఉండేదే అని చెప్పి క్రప్పే అంటాడు. అలాగే గేయ రూపంలో భావ ప్రధానంగా వెలువడే ఆసురచన జానపద గేయం అని చెప్పి ఆర్విఎస్ సుందరం అన్నాడు. గేయ రూపంలో భావ ప్రధానంగా వెలువడే ఆసురచన జానపద గేయం అని చెప్పి ఆర్విఎస్ సుందరం. అంటే స్పాంటినియస్ గా రావాలి, దట్స్ కాల్డ్ ఆసురచన. అలాగే జనపదాల్లో గంధవాహునువలే, జనపదాల్లో అంటే జానపదులు నివసించేవి జనపదాలు. అటువంటి జానపదులు నివసించే జనపదాల్లో గంధవాహునువలే విహరించి
ఆ నోటు నుండి ఈ నోటికి ఎగిరిపోయేదే జానపద కవిత్వం, జానపద గేయం అని చెప్పి కృష్ణాశ్రీ లేదా శ్రీపాద గోపాలకృష్ణమూర్తి అన్నారు. జానపదాలలో లేదా జనపదాలలో గంధవాహుని వలె అంటే గాలి వలె ఏంటి వలె విహరించి ఆ నోటు నుండి ఈ నోటికి ఎగిరిపోయేది జానపద గేయం అని చెప్పి కృష్ణాశ్రీ అంటాడు. అలాగే ఫోక్ సాంగ్ కంపోజెస్ ఇట్ సెల్ఫ్ అని చెప్పి గ్రిమ్ అంటాడు. ఫోక్ సాంగ్ కంపోజెస్ ఇట్ సెల్ఫ్ అని చెప్పి గ్రిమ్ అంటాడు. అలాగే గ్రిమ్ మరొకటి కూడా అంటాడు. ఏమంటాడు? జానపద గేయం అధునాతనము కాదు, ప్రాచీనము కాదు. జానపద గేయం అధునాతనము కాదు, ప్రాచీనము కాదు. భూతకాలంలో అన్నట్లు లోతుగా వేరుదన్ని, భూతకాలంలో అన్నట్లు లోతుగా వేరుదన్ని, సదా పాతదానిపై కొత్తదనాన్ని కల్పించినది అని చెప్పి గ్రిమ్ అంటాడు. సదా పాతదానిపై కొత్తదనాన్ని కల్పించినది జానపద గేయం అని చెప్పి గ్రిమ్ అంటాడు. ఇక్కడ అర్థం ఏమిటి అంటే జానపద గేయం కానీ మొత్తానికి జానపద విజ్ఞానంలో ఉండే ఏ అంశమైనా కూడా చాలా వరకు పాఠాంతరాలను పొందుతూ ఉంటుంది. పాఠాంతరాలు అంటే మీకు ఇంతకు ముందు క్లాసులోనే చెప్పాను. ఒక ప్రాంతంలో ఒక గేయము ఒక కథో ఒకలా మాట్లాడుకుంటారు. అదే ఒక ప్రాంతమే అదే ప్రాంతంలో నలుగురు వ్యక్తులు దాటేసరికి మరొక రకంగా మాడుతుంది. సింపుల్ అమ్మా. మీకు ఇంత ముందే చెప్పాను ఏమిటి, శ్రీకృష్ణదేవరాయలకి తుమ్మిదే ముగ్గు నుంచి తాటి రేఖ పడిందని. ఆ తాటి రేఖ కాస్త చివరికి తాటి చెట్టు అయిపోయింది. ఇది పాఠాంతరమే. ఎందుకు? అక్కడ చెప్పుకున్న కదా ఇంత అది పెరగడమో తరగడమో లేదా పదాలు మారడమో ఇలా జరిగితే దాన్ని పాఠాంతరం అంటారు. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్ వ్రాత కోతలతో నిమిత్తం లేని జానపదులు ఉద్రిక్తులై ఆలపించు సుమధుర భావ నిర్భర గీతాలే జానపద గేయం అని చెప్పి జిఎస్ మోహన్ అంటాడు. వ్రాత కోతలతో నిమిత్తం లేని జానపదులు రసదృక్తులై ఆలపించు సుమధుర భావ నిర్భర గీతాలే జానపద గేయాలు అని చెప్పి జిఎస్ మోహన్ జానపద గేయాన్ని నిర్వచించాడు. అలాగే ఈ జానపద గేయంలో సహజ ప్రతిభ వ్యుత్పత్తి అభ్యాసాలతో ప్రసక్తే లేదు. ఈ జానపద గేయాలలో సహజమైన ప్రతిభ వ్యుత్పత్తి అభ్యాసాలు వీటి యొక్క ప్రసక్తే లేదు. సహజ స్ఫురణ శక్తి కలిగి అంటే ఏదో అంశం చూశారు లేదా ఏదో పండుగ చేసుకున్నారు, ఆ పండుగకు సంబంధించి వెంటనే మనకు ఏదో గుర్తొస్తుంది. ఎందుకంటే తరతరాలుగా ఒక తరం నుంచి మరొక తరానికి ఆచారాలు సాంప్రదాయాలు కొనసాగుతూ ఉంటాయి. ఆ కొనసాగిన ఆచారాలు సాంప్రదాయాలు మన కొంత భాషను ఏర్పరుస్తాయి. ఆ భాష నుంచి మనం చాలా పదాలు నేర్చుకొని మన మైండ్లో ఉంటాయి. ఆ భాషకు సాంప్రదాయానికి సంబంధించి అవి ఆటోమేటిక్గా మనం చేసేయగలం. ఆ సహజ స్ఫురణ శక్తి కలిగిన ఒక అనాలోచితమైన కళ జానపద విజ్ఞానం అంటే జానపద గేయం అని చెప్పి జిఎస్ మోహన్ అంటాడు. సింపుల్. మనకు ఓ సినిమా పాట ఏదో పాడుతున్నాం. ఓ సినిమా పాట ఏదో పాడేటప్పుడు ఆ సినిమా పాటలో ఉన్నట్లుగా కాక మనకు నచ్చినట్లు కొన్నిసార్లు పాడుతాం. ఎందుకు మనం నచ్చినట్లు మనం పాడుతాం అంటే ఆ సినిమా పాటలో దగ్గరగా ఉండే సంబంధాలు మన చుట్టూ ఉన్న పరిసరాల్లో కొన్ని ఉంటాయి. ఉండేటప్పుడు ఆ లిరిక్లోకి మన పదాలను కొన్ని తోసేసి ఆ సినిమా పాట ఉండే పదాలను తీసేస్తాం. సహజ స్ఫురణ శక్తి అంటే అలాగే మనం చెప్పుకోవచ్చు. దీనిలో సహజ ప్రతిభ వ్యుత్పత్తి అభ్యాసాల ప్రసక్తే లేదు. సహజ స్ఫురణ శక్తి కలిగిన ఒక అనాలోచితమైన కళ జానపద గేయం. ఓకేనండి? అన్నది ఎవరు అంటే జిఎస్ మోహన్. రైట్. నెక్స్ట్ వన్ తెలుగు జానపద గేయంకు 2000 సంవత్సరాల చరిత్ర ఉంది. తెలుగు జానపద గేయంకు 2000 సంవత్సరాల చరిత్ర ఉంది. అలాగే మన సంస్కృతిని తెలుసుకోవాలి అంటే జానపద గేయమే శరణ్యం. మన సంస్కృతిని తెలుసుకోవాలి అంటే జానపద గేయమే శరణ్యము. ఓకేనండి? ఒక సమాజంలో మానవుడు ఆచరించే సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు, కట్టు బొట్టు నడవడిక వీటన్నింటి సమూహమే సంస్కృతి అంటారు.
ఓకేనండి, వీటన్నింటినీ కలిపి సంస్కృతి అంటారు. అటువంటి సంస్కృతిని తెలుసుకోవాలంటే జానపద గేయమే శరణ్యము. రైట్. అయితే కథా గేయాల నుండి గేయాలను వేరు చేసే ముఖ్య లక్షణం ఒకటి ఉంది. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం? జానపద కవిత్వం రెండు రకాలని చెప్పుకున్నాం. ఒకటి కథా గేయము, రెండు గేయము. మరి కథా గేయానికి గేయానికి పర్యాయ పదంగా వాడాడు ఆర్య సుందరం. కథా గేయాలు గేయాలు రెండు కూడా పర్యాయ పదాలుగా వాడారు. కానీ అది సరికాదని చెప్పి కొంతమంది అంటారు. కథా గేయాలు వేరు, గేయాలు వేరు అని చెప్తారు. అయితే ఆ రెండింటికి ఒక ప్రధానమైన తేడా ఉంటుంది. ఏమిటంటే గేయాలలో ఆత్మాశ్రయ ధోరణి లేదా భావనిష్ట గుణం ఉంటుంది. గేయాలలో ఆత్మాశ్రయ ధోరణి లేదా భావనిష్ట గుణం ఉంటుంది. ఎందుకంటే ఆత్మాశ్రయ ధోరణి ఎప్పుడు ఉంటుంది? ఎవరిదో వాళ్ళు పాడుకుంటారట. ఎవరిదో వాళ్ళు మీన్స్ ఏ సమాజానికి సంబంధించి ఆ సమాజంలో పాడుతూ ఉంటారు. కాబట్టి ఇది మళ్ళీ ఈ ఆత్మాశ్రయ ధోరణి గేయాలలో పనిపాట గేయాలు, పారమార్థిక గేయాలు, బాంధవ్య గేయాలు ఇంకా ఎక్కువగా ఉంటుంది. పనిపాటలకు సంబంధించిన గేయాలు, పారమార్థిక గేయాలు, బాంధవ్య గేయాలలో ఈ ఆత్మాశ్రయ ధోరణి ఇంకా ఎక్కువగా ఉంటుంది. జనరల్గా గేయాల్లోనే ఆత్మాశ్రయ ధోరణి ఉంటుంది. ఈ మూడింట్లో ఇంకా ఎక్కువగా ఉంటుంది. కథా గేయాల నుండి గేయాలను వేరు చేసే ముఖ్య లక్షణం లేదా ముఖ్య తేడా, ముఖ్య గుణం ఏమిటి అంటే ఆత్మాశ్రయ ధోరణి లేదా భావనిష్ట గుణం గేయాలకు ఉండడం. అలాగే గేయాలు ఏ విధంగా పుట్టాయి అంటే సమిష్ట అచేతన ద్వారా జానపద గేయం సృష్టి జరిగింది. అంటే సమిష్ట అచేతనే జానపద గేయ సృష్టికి కారణం. ఈ సమిష్ట అచేతన అంటే ఏమిటి? మనం యూంగ్ ప్రతిపాదన అక్కడ చెప్పుకున్నాం. సమిష్ట అచేతనే జానపద గేయ సృష్టికి కారణము. అలాగే 18వ శతాబ్దం చివరిలో హెర్డర్ అనే వ్యక్తి జానపద గేయానికి ఓక్ స్లైడ్ అనే పదాన్ని వాడాడు. ఇది ఇంపార్టెంట్. 18వ శతాబ్దం చివరిలో హెర్డర్ అనే వ్యక్తి జానపద గేయానికి ఓక్ స్లైడ్ అనే పదాన్ని వాడాడు. అంటే ఓక్ స్లైడ్ అన్న జానపద గేయం అన్న ఒక్కటే. అలాగే జానపద గేయం చెప్పేసాం కదా, ఇది ప్రాచీన కాలంలో జానపద గేయాలలో ఉండే ఛందస్సు ఏమిటంటే తరవోజు, మధ్యాకర. ప్రాచీన కాలంలో జానపద గేయాలలో ఉండే ఛందస్సు ఏమిటి? ఎక్కువగా తరవోజు కనిపించింది. ఆ తర్వాత మధ్యాకర ఛందస్సు కూడా, ఆ ఛందస్సులో కూడా జానపద గేయాలు మనకి కనిపించాయి. రోకటి పాటలలో తరవోజు కలదు అని చెప్పి వెన్నకోట పెద్దన తన కావ్యాలంకార చూడమణిలో చెప్పాడు. రోకటి పాటల్లో తరవోజ అనే ఛందస్సు కలదు, ఆ తరవోజ అనే ఛందస్సులోనే రోకటి పాటలు ఉన్నవి అని చెప్పి వెన్నకోట పెద్దన కావ్యాలంకార చూడమని అనే తన గ్రంథంలో చెప్పాడు. అలాగే నన్నిచోడుడు పేర్కొన్న అంకమాలికలు, గౌడు గీతములు, ఆరదులు, ఊయలపాటలు లేదా లాలిపాటలు ఇవన్నీ కూడా జానపద గేయాలే. నన్నిచోడుడు పేర్కొన్న అంకమాలికలు, గౌడు గీతములు, ఊయలపాటలు లేదా లాలిపాటలు, ఆరదులు ఇవన్నీ కూడా జానపద గేయాలే. అయితే ఆయన కుమార సంభవంలో ఈ గౌడ గీతాలను యమోత్ పర్వతం పైన అంటే హిమాలయ పర్వతం పైన ఎరుక స్త్రీలు పాడారంట. ఎవరు పాడారమ్మా? ఎరుక స్త్రీలు. ఏంటి? ఆ గౌడ గీతాలను హిమాలయ పర్వతం పైన ఎరుక స్త్రీలు పాడారు అని చెప్పేసి నన్నిచోడు పేర్కొన్నాడు. అలాగే జానపద విజ్ఞానం గురించి అనేక సాక్ష్యాలు తిరుగులేని సాక్ష్యంతో అనేక సాక్ష్యాలని తిరుగు లేకుండా రాసిన వాడు పాల్పల్లి సోమనాథుడు. జానపద జ్ఞానం గురించి, జానపద గేయాల గురించి తిరుగులేని సాక్ష్యాలను ఇస్తూ, అంటే ఏమిటి? ప్రాచీన కాలం నుండే మన తెలుగు సంప్రదాయంలో జానపద గేయాలు ఉన్నాయి అని చెప్పే సాక్ష్యాన్ని ఇస్తూ పాల్పల్లి సోమనాథుడు బసవ పురాణము అలాగే పండిత రాజచరిత ఈ రెండు గ్రంథాలని రాశాడు. ఈ రెండు గ్రంథాలలో ఈ జానపద గేయానికి కానీ జానపద విజ్ఞానానికి సంబంధించి చాలా అంశాలను ఆయన చెప్పాడు. చెబుతూ శ్రీశైల యాత్ర చేసేటప్పుడు ఆ శివభక్తుల యొక్క గాథల్ని పెచ్చుకుంట్ల వారు గానం చేసేవారని కూడా ఏం చెప్పాడండి. శ్రీశైల యాత్ర చేసేటప్పుడు ఆ భక్తుల యొక్క గాథల్ని
పిచ్చకుంట్ల వారు, ఓకేనండి, పిచ్చకుంట్ల వారు అనే గాయక భిక్షుకులు ఆ భక్తుల గానాల్ని గానం చేసేవారని చెప్పారు. అందుకే పాల్కురికి స్వామినాథుడిని జానపద చరిత్ర చతురాసనుడు అంటారు. జానపద చరిత్ర చతురాసనుడు అంటారు. అందుకే పాల్కురికి స్వామినాథుడు ఏమంటారండి? జానపద చరిత్ర చతురాసనుడు అంటారు. ఏ ప్రాచీన కవిని జానపద చరిత్ర చతురాసనుడు అంటారు అంటే పాల్కురికి స్వామినాథుడిని జానపద చరిత్ర చతురాసనుడు అంటారు. అలాగే శ్రీనాథుడు కూడా తన క్రీడాభిరామంలో చాలా జానపద సంబంధ విషయాల్ని తెలియజేశాడు. అంటే తెలుగు వారి యొక్క సామాజిక సాంస్కృతిక జీవితానికి అద్దం పట్టిన రచనలు ఏమిటి అంటే బసవపురాణం, పండితారాజ్య చరిత్ర, శ్రీనాథుడి యొక్క క్రీడాభిరామం. ఇవి తెలుగు వారి యొక్క సామాజిక సాంస్కృతిక జీవితానికి అద్దం పట్టిన రచనలు. జిఎస్ మోహన్ జానపద గేయాన్ని ఆశ్రయాన్ని బట్టి, అంటే ఆ గేయం ఎవరిని ఆశ్రయించిందో దాన్ని బట్టి 4 రకాలుగా వర్గీకరించాడు. 1 స్త్రీల గేయాలు, 2 పురుషుల గేయాలు, 3 స్త్రీ పురుషుల యొక్క ఉభయ గేయాలు, 4 పిల్లల గేయాలు. 1 స్త్రీల గేయాలు లేదా స్త్రీల పాటలు, 2 పురుషుల, 3 స్త్రీ పురుషుల, 4 పిల్లల. ఇలా ఆశ్రయాన్ని బట్టి జిఎస్ మోహన్ 4 రకాలుగా విభజించాడు. అలాగే బిరుదురాజు రామరాజు గేయ సాహిత్యం అంతటిని 11 విధాలుగా, బిరుదురాజు రామరాజు గేయ సాహిత్యం అంతటినీ కూడా 11 విధాలుగా విభజన చేశాడు. ఏమిటి అంటే 1 పౌరాణిక గేయాలు. అయితే ఈయన ఈ గేయ విభజన విషయాన్ని బట్టి చేశాడు, విషయాన్ని ఆశ్రయించి చేశాడు. అందులో ఏ సబ్జెక్ట్ ఉంది అనే దాన్ని బట్టి చేశాడు. ఇది కథా గేయాలా లేదా గేయాలా అనే ప్రత్యేక విభజన లేకుండా అంతటినీ కలిపి ఆయన చేసేసాడు. ఓకేనండి. 1 పౌరాణిక గేయాలు. ఈ పౌరాణిక గేయాలు అంటే ఏమిటి? భారత గేయాలు, భాగవత సంబంధ గేయాలు, రామాయణ సంబంధ గేయాలు, శివ సంబంధ గేయాలు, కృష్ణ సంబంధ గేయాలు. శివ సంబంధ గేయాలు అంటే గంగా గౌరీ సంవాదము లేదా శివపార్వతి సంవాదము, ఇలాంటివన్నీ కూడా. ఓకేనా? అలాగే చారిత్రక గేయములు, చారిత్రక ఆ కృష్ణ కంటే కూడా విష్ణు సంబంధ గేయాలంటే సరిపోతుందేమో. కృష్ణ కంటే కూడా విష్ణు సంబంధ, ఎందుకంటే కృష్ణ అంటే భాగవతం వస్తుంది, ఇవి విష్ణు సంబంధ గేయాలు. విష్ణు సంబంధ గేయాలు అంటే ఎందుకంటే వరదరాజు పెళ్లి పాట, చెంచుడు పాట, ఇవన్నీ కూడా విష్ణు సంబంధ గేయాలకు వస్తాయి. ఓకేనా? భారత గేయాలు, భాగవత సంబంధ గేయాలు, రామాయణ సంబంధ గేయాలు, శివ సంబంధ గేయాలు, విష్ణు సంబంధ గేయాలు, ఇవన్నీ కూడా పౌరాణిక సంబంధ గేయాలు. ఇక్కడ బిట్ఫార్మింగ్ ఎలా ఉండొచ్చు అంటే కింద వాటిలో పౌరాణిక గేయాల కానిదేది అంటాడు అనేసి భారతంలో ధర్మరాజు యోధం, భాగవతంలో శ్రీకృష్ణుడి బాల్యం, రామాయణంలో సీత వేవుళ్ళు, అలాగే మరొకటి ఏదో ఇస్తారు, లేదంటే పల్నాడు వేరే చిత్రం వేరే కాదు ఏదో ఒకటి ఇస్తే కానిది ఏది అంటే ఆ పల్నాడు వేరే చిత్రం సమాధి అయితే కానిది. ఇవన్నీ కూడా పౌరాణిక గేయాలు. అలాగే చారిత్రక గేయములు. చారిత్రక గేయంలో చాలా వరకు వీరగాథలనే తెలియజేస్తాయి. చారిత్రక గేయంలో 99% వీరగాథలనే తెలియజేస్తాయి. ఈ చారిత్రక గేయంలో 2 రకములు. 1 చారిత్రకములు, 2 అస్పష్ట చారిత్రకములు లేదా చారిత్రములు. చారిత్రకములు అంటే ఏదైతే వీరగాథలు ఉన్నాయో, పల్నాడు వీర చరిత్ర, కాటమరాజు కదా, బొబ్బిలి యుద్ధం, ఇవన్నీ వీరగాథలు ఉన్నాయి కదా, దేశంరాజు కదా, ఇవన్నింటి యొక్క చరిత్ర స్పష్టంగా తెలిస్తే అటువంటి దాన్ని చారిత్రకములు అంటారు. అలా కాకుండా బంగారు తిమ్మరాజు కదా, ఇలాంటివన్నీ కొన్ని ఉన్నాయి, వీటి యొక్క చరిత్ర స్పష్టంగా తెలియదు. ఈ బంగారు తిమ్మరాజు కదా మొదలైన చరిత్ర స్పష్టంగా తెలియదు. అవి దేనికి సంబంధించింది, ఎప్పుడు ఏంటి, ఏమి వివరాలు ఉండవు, పెద్దగా ఏదో జస్ట్ లైట్ గా ఉంటుంది. అటువంటి వాటిని అస్పష్ట చారిత్రములు అంటే ఆ చరిత్ర సరిగా తెలియకపోతే అస్పష్టంగా ఉంటే అటువంటి వాటిని అస్పష్ట చారిత్రములు అంటారు. అంటే చారిత్రక గేయంలో 2 రకములు, చారిత్రకము, అస్పష్ట చారిత్రకము. అలాగే మత సంబంధ గేయాలు, మత సంబంధ గేయాలు, శైవ మత సంబంధ గేయాలు, వైష్ణవ మత సంబంధ గేయాలు. శైవ మత సంబంధ గేయాలు, వైష్ణవ మత సంబంధ గేయాలు. ఇక్కడ మీకు ఇక్కడ శైవ వైష్ణవం అన్నారు, అక్కడ శివ విష్ణు అన్నారు, అక్కడ పౌరాణిక అన్నారు, ఇక్కడ మత సంబంధ అన్నారు. శివ సంబంధం వచ్చేసరికి శివపార్వతి గేయాలు లేదా గంగా పార్వతి సంవాదం, ఇవన్నీ కూడా పౌరాణికానికి వస్తాయి. అలాగే చెంచుడు పాట కానీ, వరదరాజు పెళ్లి పాట కానీ, అవన్నీ విష్ణు సంబంధ పౌరాణిక గేయాలకే వస్తాయి. ఓకేనా?
ఇవి కేవలం మతాన్ని తెలియజేస్తాయి. అంటే వైష్ణవ మతంలో ఉండే దాన్ని తెలియజేస్తూ మత గేయాలు, శైవ మతంలో ఉండే దాన్ని తెలియజేస్తూ శైవ మత గేయాలు, అవి మత సంబంధాలు. అలాగే పారమార్థిక గేయాలు. పారమార్థం అంటే ఆ పరమాత్మ యొక్క సంబంధించినవి పారమార్థిక గేయాలు. పారమార్థిక గేయాల్లో భక్తి గేయాలు, వేదాంత గేయాలు, కర్మమార్గ గేయాలని కలవు. పారమార్థిక గేయాల్లో భక్తి గేయాలు కలవు, వేదాంత గేయాలు కలవు, కర్మ మార్గాన్ని తెలియజేసే గేయాలు కలవు. అలాగే 5 స్త్రీల పాటలు, 6 శ్రామిక పాటలు, 7 పిల్లల పాటలు, 8 శృంగార పాటలు లేదా వల్ప పాటలు లేదా యాల పాటలు, 9 అద్భుత పాటలు, 9 అద్భుత రస పాటలు, 10 కరుణ రస పాటలు, 11 ఆశ్యపు పాటలు. ఈ విధంగా బిరుదురాజు రామరాజు తన జానపద గేయ సాహిత్యంలో తెలియజేశాడు. ఓకేనండి. ఇతను జిఎస్ మోహన్ జానపద విజ్ఞాన అధ్యయనంలో తెలియజేశాడు. అలాగే ఆర్విఎస్ సుందరం ఆంధ్రుల జానపద విజ్ఞానంలో ఈ గేయాల్ని 8 రకాలుగా విభజించాడు. ఆర్విఎస్ సుందరం ఆంధ్రుల జానపద విజ్ఞానంలో ఈ గేయాల్ని 8 రకాలుగా విభజించాడు. ఏమిటవి అంటే 1 పనిపాటలు, 2 పారమార్థిక గేయాలు, 3 బాంధవ్య గేయాలు, 4 పిల్లల పాటలు, 5 వేడుక పాటలు, 6 వరప పాటలు, 7 ఆశ పాటలు, 8 కన్నీటి పాటలు. ఇక్కడ చూడండి, కన్నీటి పాటలన్నా కరుణ రసం అన్నా ఒకటే, అక్కడ ఆశ రాసి సరిపోయింది. ఇక్కడ వరప పాటలన్నా శృంగార పాటలన్నా ఒకటే, అక్కడ పిల్లల పాటలు కలుస్తుంది. స్త్రీల పాటలు లేదా బాంధవ్య గీతాలు ఒకటిగానే చెప్పొచ్చు. అంటే చాలా వరకు మనకు కలుస్తూనే ఉంటాయి. అయితే ఈ విభజనని ఎక్కువ మంది అంగీకరించారు. పనిపాటలు, పారమార్థిక గేయాలు, బాంధవ్య గేయాలు, పిల్లల గేయాలు, వేడుక గేయాలు, వరపు గేయాలు, ఆశ గేయాలు, కన్నీటి గేయాలు. ఓకేనా? ఇది ఆర్విఎస్ సుందరం విభజన. రైట్. ఇప్పటి వరకు కూడా మనం గేమ్ అంటే ఏమిటి, అసలు గేమ్ దీనిలో భాగం అంటే జానపద గేయంలో భాగం, అలాగే గేమ్ యొక్క లక్షణాలు ఏమిటి, గేయాలను ఎవరు ఏ విధంగా వర్గీకరణ చేశారు అనే విషయాన్ని తెలుసుకుందాం. అయితే ఇప్పుడు మనం ఆ గేయాలలో ఏముంటుంది తెలుసుకుందాం. వాటి పనిపాటలు. పని చేసేటప్పుడు పాడే పాటలకే పనిపాటలు అని పేరు. పనిపాటలు అని పేరు. వీటిని పాఠక జన సారస్వతమని కూడా అంటారు. పనిపాటలని పాఠక జన సారస్వతము అని అంటారు. అంటే పాఠక జన సారస్వతం అంటే ఈ పని శ్రామికులు, కార్మికులు, కర్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినంత పడింది కాబట్టి నేను పాఠక జన సారస్వతం అంటాను. అలాగే కార్మిక కర్షక గీతాలని కూడా అంటారు. అలాగే శ్రామిక గేయాలు లేదా శ్రామిక గీతాలని కూడా తెలుగులో అంటారు. మరి ఆంగ్లంలో ఏమంటారంటే వర్క్ సాంగ్స్ అని, లేబర్ సాంగ్స్ అని, అలాగే సాంగ్ ఆఫ్ యాక్షన్ అని కూడా అంటారు. వర్క్ సాంగ్స్ అని, లేబర్ సాంగ్స్ అని, సాంగ్ ఆఫ్ యాక్షన్ అని ఆంగ్లంలో పనిపాటలని అంటారు. అయితే మళ్ళీ పనిపాటల్లో రకాలు ఉన్నాయి. యాక్చువల్గా ఇదంతా కూడా గేమ్లో రకాలు. మనం పనిపాటలను తీసుకున్నాం మొదటగా. మళ్ళీ పనిపాటల్లో రకాలు ఉన్నాయి. ఏమిటి? వేట పాటలు, పొలం పాటలు లేదా కర్షక గీతాలు, అలాగే కార్మిక గీతాలు, ఇంటి పని పాటలు, అలాగే వృత్తి సంబంధ గేయాలు అంటే కంసాలి, చాకలి ఇలా. అంటే వేట పాటలు, పొలం పాటలు, కార్మిక పాటలు, ఇంటి పని పాటలు, వృత్తి సంబంధ గేయాలు. వేట పాటలు అసలు జానపద గేయ సాహిత్యంలో పనిపాటల్లోనూ, జానపద గేయ సాహిత్యంలోనూ పనిపాటల్లోనూ తొట్టతొలివి లేదా మొట్టమొదటివి ఏవి అంటే వేట పాటలే. ఎందుకంటే ప్రాచీన మానవుడు తన యొక్క జీవిక కోసం, తన యొక్క ఆహార సంపాదన కోసం చేసిన మొదటి పని వేట. దాని క్రమంగా ఆ వేటాడేటప్పుడు మళ్ళీ వేటాడేటప్పుడు పాటలు ఎలా ఉంటాయంటే, వేటాడేటప్పుడు పాటల్లో ఎందుకు ఈ పాట పాడుతూ వేటాడుతుంటే జంతువులు పారిపోతాయి. వేటకు వెళ్లే ముందు కానీ వేటాడి వచ్చిన తర్వాత ఆ తెచ్చుకొని దొరికిందనే ఆనందంతో కానీ పాడుతారు పాటలు. అలా పొలం పనులు ఏం చేస్తారు, పొలం పని చేస్తూ పాడతారు. అంటే డిఫరెంట్ వర్క్ బట్టి కూడా ఉంటుంది. అయితే జానపద గేయ సాహిత్యంలోనూ పనిపాటల్లోనూ తొట్టతొలివి ఈ వేట పాటలు. వేటకు బయలుదేరినప్పుడు భార్యాభర్తల సంవాదం ఎలా ఉంటుంది. భర్త వేటకు వెళ్తున్నాడు, వేటకు వెళ్తూ భార్యని కూడా రమ్మంటున్నాడు. ఏమే భార్య పేరు నరనాడు,
భార్య పేరేంటి నలనాగు. ఏమే నలనాగు నాతో వేటకు రాగా అంటాడు. వాళ్ళ సంవాదం ఎలా ఉంటుందో చూడు. భర్త లెయ్యేసే నలనాగు మనము లేడికి పోదాం, లెయ్యేసే నలనాగు మనము లేడికి పోదాం అంటే లేడిని వేటాడడానికి పోదాం అంటున్నాడు భర్త. భార్య అంటుంది అబ్బబ్బా అబ్బబ్బా నేరాను నా వల్లేమో బాగాలేదు, అబ్బబ్బా నేరాను నా వల్లేమో బాగాలేదు, అబ్బబ్బా నేరాను తాలేమో నొత్తంది. అబ్బబ్బా నేరాను తల నొత్తందంట, తలనొప్పి వస్తుందంట. ఒళ్ళేమంటే శరీరం బాగలేదంట. అప్పుడు భర్త అంటున్నాడు ఒల్లికి పట్టేసి నీ తలకు పోతేసి, ఒల్లికి పట్టేసి నీ తలకి పోతేసి. ఒల్లి అంటే శరీరానికి పట్టేసి నీ తలకి పోతేసి ఏదో రాసేస్తే తగ్గిపోతుంది, నువ్వు పదవే అని చెప్పేసి అంటాడు. లేయేసే నలనాగు మనము లేడికి పోదాము, అబ్బబ్బా నేరాను నా వల్లేమో బాగాలేదు, అబ్బబ్బా నేరాము తల నొత్తంది. ఒల్లికి పట్టేసి నీ తలకు పోతేసి పదవే అంటాడు. ఇక్కడ లెయ్యేసి అని వస్తుంది. ఇదే మనం పునరావృతం అంటాం. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం గేమ్ యొక్క లక్షణాల్లో. ఈ ప్రతిసారి లెయ్యేసి అని వస్తుంది. ఆ లెయ్యేసి అనేది పునరావృతం. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్ పొలం పాటలు. పొలం పాటలు యాతం పాటలు, ఎరువక పాటలు, నీరు కట్టే పాటలు, కలుపు పాటలు, నాట్ల పాటలు, కుప్పనూర్చే పాటలు, చెక్కదంచే పాటలు, ఇలా చాలా రకాల పొలం పాటల్లో ఉన్నాయి. యాతం పాటలు ఉన్నాయి, కలుపు పాటలు ఉన్నాయి, ఎరువక పాటలు ఉన్నాయి, అలాగే నాట్ల పాటలు ఉన్నాయి. ఇలా వివిధ రకాల పాటలు మనకి కనిపిస్తాయి. అయితే పొలం పాటల్లో వానదేవుని గురించి కూడా పాటలు ఉంటాయి. వానపురం అని చెప్పేసి వానదేవుడి గురించి పాటలు పాడతారు. మనకి గ్రామాల్లో చెరువులు ఎండిపోతే ఆ తెలుగు భారతంలోని విరాట పర్వం ఆ చెరువులో కూర్చొని చదివితే వాన పడుతుందని చెప్పి గ్రామీణుల నమ్మకం. అలాగే రాత్రిపూట పతివ్రతలైన సీతమ్మ, అనసూయ, ద్రౌపది, సావిత్రి మొదలైన వారి యొక్క కథలు చెప్పిస్తారు. అలాగే ఇంద్రుడికి పూజ చేస్తారు. అలాగే కప్ప తిరునాడు అంటే కప్పలకి పెళ్లిళ్ళు చేస్తారు. ఇవన్నీ చేయడం వలన వానలు పడతాయని చెప్పేసి మన తెలుగు వాళ్ళ యొక్క నమ్మకం. దాని నెక్స్ట్ వన్ యాతం పాట. యాతం తెలుసుగా మీకు? యాతం నూతిలో ఒక ఈ మోడల్గా ఉంటుంది. దాన్ని ఇలా పెట్టి పైకి వాటర్ తీసి ఇలా వంపాలి. అది యాతం. అంటే ఈ యాతం తోడి పొలంకి నీరు కట్టడం అనేది చాలా శ్రమతో కూడుకున్న పని. అయితే ఒక రైతు ఇలా అంటున్నాడు, ఏటి యాతం బట్టి పుట్లు పండిస్తే ఎన్నాడు మెతుకిరుగానన్నా, నేను గంజిలో మెతుకిరుగానన్నా, ఏటి యాతం బట్టి పుట్లు పండిస్తే ఎన్నాడు మెతుకిరుగానన్నా, నేను గంజిలో మెతుకిరుగానన్నా, కాజేయి కడుకోని కట్టమే నాగూసుంటే, కాజేయి కడుకోని కట్టమే నాగూసుంటే, కాకి తన్నే పాయేరన్నా, కాకి పిల్ల తన్నే పాయేరన్నా, నాదేమి బతుకాయేరన్నా, నాడు సావకపోతీరన్నా, నాదేమి బతుకాయేరన్నా, నాడు సావకపోతీరన్నా. ఆ లాస్ట్ లోకి వచ్చేసరికి ఆయన బాధ చూడు. ఏటి యాతం పెట్టి 1000 పుట్లు పండించాడు అంటే 1000 పుట్లు పండించాడు. 1000 పుట్లు పండించిన రైతు చివరికి వచ్చేసరికి ఏం మిగలలేదు. ఎందుకు మిగలలేదు? కాకి తన్నిపాయరే, కాకి పిల్లలు తన్నిపారు. అంటే భూస్వామితో పాటు భూస్వామి పిల్లలు వాళ్ళందరూ కూడా తన పండించిన పంటను తీసుకుపోతున్నారు. తీసుకుపోతే లాస్ట్కి ఏం మిగిలింది? వేదన. నా తినడానికి ఏం లేదు, గింజలేదు, తన పిల్లలకి భార్యకి పోషించడానికి ఏం లేదు. లాస్ట్ వేదనతో నాదేం బతుకు, అప్పుడే చచ్చిపోతే సరిపోయింది కదా అంటాడు. ఏటి యాతం బట్టి పుట్లు పండిస్తే ఎన్నాడు మెతుకిరుగారన్నా అని చెప్పి బాగా వ్యక్తం చేస్తాడు. అలాగే చిత్తూరు జిల్లాలో ప్రచారంలో ఉండే యాతం పాట ఉంది. చిత్తూరు జిల్లాలో ప్రచారంలో ఉన్న యాతం పాట.
యాతామెత్తి 7 గుంట్లు మడినాటి, యాతామెత్తి 7 గుంట్లు మడినాటి, ఏమి ఏమి వీలారే ఏమాయేరన్నా, యాతామెత్తి 7 గుంట్లు మడినాటి, ఏమిలి ఏమాయేరన్నా, నాకు గంజికే కరువాయేరన్నా, ఏమిలి ఏమాయేరన్నా, నాకు గంజికే కరువాయేరన్నా, కూలోకి కూలిస్తే కుమ్మరికి మేరిస్తే, కూలికి కూలిస్తే కుమ్మరికి మేరిస్తే, అప్పోళ్ళు సప్పోళ్ళు కుడువాకుడు, అప్పోళ్ళు సప్పోళ్ళు కుప్పంతా తోసేది, అప్పోళ్ళు సప్పోళ్ళు కుప్పంతా తోసేది, కుడువాకుడు లేదు రన్నా, నాకు గింజికే కరువాయే రన్నా. చిత్తూరు జిల్లాలో ప్రసారమైన ఏతం పాటలు ఏంటండి? యాతామెత్తి 7 గుంట్ల మడినాటి, యాతామెత్తి 7 గుంట్ల మడినాటి, ఏమీలే ఏమాయేరన్నా, నాకు గంజికే కరువాయేరన్నా, అప్పోళ్ళు సప్పోళ్ళు కుప్పంతా తోసేది, కూడా కుడువా లేదు రన్నా, నాకు గింజే కరువాయేరన్నా అని చెప్పి ఆ రైతు ఆవేదన చెందుతాడు. కూలోని కూలిచ్చాను, కుమ్మరికి ఆయన ఇవ్వాల్సింది ఇచ్చాను, కంసాలి నాగలి ఇవన్నీ చేస్తే ఆయన ఇవ్వాల్సింది ఇచ్చాను, ఇంకెవరైనా వచ్చి చేయాల్సి వస్తే వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చాను, ఇంకా నాకేం మిగిలింది అని చెప్పేసి బాధపడతాడు ఆ రైతు. ఇది కూడా ఏతంపాలే, చిత్తూరు జిల్లాలో ప్రచారంలో ఉంది. పనిపాట్లలో పొలం పాటలు, పనిపాటల్లో పొలం పాటలు, పొలం పాటల్లో ఏరువాక పాటలు, పొలం పాటల్లో ఏరువాక పాటలు. దుక్కు దున్నే మొదటి దశే ఏరువాక, దుక్కు దున్నే మొదటి దశనే ఏరువాక అంటారు. దీన్నే దుక్కుల ఏకాదశి అంటారు, దీనినే దుక్కుల ఏకాదశి అంటారు. దీనిని జ్యేష్ఠి పౌర్ణమి నాడు చేస్తారు. ఈ ఏరువాకను జ్యేష్ఠి పౌర్ణమి నాడు చేస్తారు. తెల్లవారుజామునే లేచి స్నానపానాదులన్నీ చేసి ఎద్దులను అలాగే నాగలి మొదలైన అన్ని కూడా రైతు పొలానికి తీసుకుపోయి ఈ కార్యక్రమాన్ని చేస్తాడు. జనరల్గా పని పాటలకు ప్రత్యేకించి వాయిద్యాలంటూ కూడా ఏమీ ఉండవు. అందులో మిళితమైన వాయిద్యమే వాటికి పక్క వాయిద్యాలుగా ఉంటాయి. ఎగ్జాంపుల్కు ఏరువాక పాటలు, ఏరువాక పాటలు తీసుకున్నప్పుడు మనం దుక్కు దున్నుతాం. దుక్కు దున్నేటప్పుడు ఆ ఎద్దుల యొక్క మెడలో ఉండే మువ్వల శబ్దాలు, ఆ మువ్వల శబ్దాలు ఒక రకమైన ఊపినిస్తాయన్నమాట ఆ దుక్కు దున్నేవాళ్ళ రైతుకి. అప్పుడు అతను చక్కగా పాడతాడు. అలాగే గూడపాటలు, గూడపాటలు యాతం పాటలు పాడేటప్పుడు ఆ వేసేటప్పుడు లేదా నీళ్లు యాతంతో తీసేటప్పుడు ఆ నీరు శబ్దం, ఆ నీరు చేసే శబ్దం అతనికి ఒక రకమైన ఊపినిస్తుంది. అలాగే కలుపు పాటలు నాట్ల పాటల్లో స్త్రీలు ఏం చేస్తారు, ఇలా తీసుకుంటారు ఆ గాజుల శబ్దాలు, ఆ గాజుల శబ్దాలే వారికి వాద్యంగా పనికొస్తాయి. అంటే ఇక్కడ ప్రత్యేకమైన వాద్యం అంటూ ఏమీ ఉండదు. అలాగే కపిల పాటల్లో, కపిల్లో ఎద్దులు వెనక్కి ముందుకు వచ్చి వెనక్కి వెళ్ళేటప్పుడు కిర్రు కిరుమని శబ్దాలు వస్తాయి, ఆ కిర్రు కిరుమని శబ్దాలు. అలాగే గొడ్డలతో చెట్లు కొట్టేటప్పుడు ఆ వచ్చే సౌండ్, అలాగే సుత్తుతో రాళ్ళు కొడితే ఆ రాయి పైన పడే సౌండ్, ఇవే వారికి వాద్యాలుగా పనిచేస్తాయి తప్ప, అంటే ఏవైతే పనిపాటల్లో ఉపయోగించే సామాగ్రి ఉందో ఆ సామాగ్రినే వారికి వాద్యంగా పనిచేస్తుంది తప్ప ప్రత్యేకమైన వాద్యాలు ఏమీ ఉండవు ఇక్కడ. రైట్. అలాగే ఏరువాక పాటల్లోకి వచ్చేసరికి ఏమీ కావాలి ఏమీ కావాలి ఏరువాకమ్మకు ఏమీ కావాలి, ఎర్ర ఎర్రాని బంతిమాల కావాలి, ఎరుపు తెలుపు మబ్బుటెండా కావాలి, పొలం గట్టున నిలిచి వేడుకోవాలి, పసుపు కుంకుమలతో పూజ చేయాలి, ఏమి కావాలి ఏమి కావాలి ఏరువాకమ్మకు ఏమి కావాలి, ఎర్ర ఎర్రాని బంతి మాల కావాలి, ఎరుపు తెలుపున మబ్బుటెండా కావాలి, పొలం గట్టున నిలిచి వేడుకోవాలి, పసుపు కుంకుమలతో పూజ చెయ్యాలి అని చెప్పి ఏరువాక పాటలు పాడుతారు. అలాగే గోడపాటలు,
ఇవి కూడా ఈ యాతం పాటలాగే. ఈ యాతంతో అయితే నూతిలో నుంచి లేదా బావిలో నుంచి నీరుని పైకి తోడుతారు. అదే గోడ పాటలు అయితే మనకి వాగులు కానీ, వంకలు కానీ, చెరువులు కానీ ఇలా దీని నుంచి నీరు తోడేది గోడ. గోడ తోడడం ఎంత కష్టమో అనే దానికి సంబంధించి ఒక సామెత ఉంది. గుమ్మడికాయంత తిని గోడేసేదానికన్నా మామిడికాయంత తిని మాని కింద పడుకోవడం మంచిది అనే సామెత ఉంది. అంటే గోడ తోడడంలో ఉండే కష్టాన్ని ఈ సామెత తెలుపుతుంది. అంటే ఎంత కష్టమో అది. గుమ్మడికాయ అంత తిని గోడేసేదానికన్నా మామిడికాయ అంత తిని మాని కింద పడుకోవడం మంచిది. అంటే అంత కష్టం దాకా ఉంది గోడేయడంలో. ఓకేనా? దానికి సంబంధించి ఓ పాట. చింతమాను కొనసీగు పల్లల్లోనే ఎల్లబ్బరు పోతుంది, చింతమాను కొనసీగు పల్లల్లోనే ఎల్లబ్బరు పోతుంది, ఆ లబ్బర్లోనే బయ్యన్న కూతురు నవతాబోతుంది, ఆ లబ్బర్లోనే బయ్యన్న కూతురు నవతాబోతుంది. ఓహో బయ్యన్న నీకు దుఃఖమేలనన్నా, ఓహో బయ్యన్న నీకు దుఃఖమేలనన్నా, లింగపల్లె చెరువు మరువకు, లింగపల్లె చెరువు మరువకు, గోడబోతిని తెల్లారి జామున బోతిని, తెల్లారి జామున బోతిని. చూడండి, అక్కడ పొలంకి వెళ్ళాలి, పొలంకి వెళ్ళి గోడేసి నీరు కట్టాలి. అలా నీరు కట్టకపోతే చేరిపోతుంది. ఈ లోపల ఏమవుతుంది, ఆ యువకుడి యొక్క ప్రియురాలకి పెళ్ళైపోయి తన అత్తారింటికి పోతుంది. అంటే ఆ పిల్లని ప్రేమించాడు, ఆ పిల్ల తనకి కాలేదు. అలా అని చెప్పేసి ఆ పిల్ల కోసం దుఃఖిస్తూ కూర్చోలేడు, మళ్ళీ పొలంకి వెళ్ళి గోడ వేయాలి. అంటే ఆ జానపద యువకుని యొక్క మనశ్చిత్రణ ఇందులో మనకి కనిపిస్తుంది. ఓకేనా? అంటే ఏ పనులు ఉన్నప్పటికీ కూడా తన పొలం పని అయితే తప్పక చేయడు, తప్పగా చేయాలి అని. అలాగే కపిల పాటలు. కపిల పాటలకు పెట్టింది పేరు రాయలసీమ. కపిల పాటలకు పెట్టింది పేరు రాయలసీమ. వీటిని తెలంగాణలో మోట పాటలు అంటారు. తెలంగాణలో మోట పాటల్ని అంటారు. వీటిల్లో చాలా భాగం శృంగార గేయాలే. కపిల పాటల్లో చాలా ఎక్కువగా కనిపించేది శృంగార రసమే. ఓకేనా? ఓ పాట చూద్దాం. కలవల రాయుడారా, కలవల రాయుడారా, కలికి గోపాల కన్నయ్య, కలవల రాయుడారా, కలికి గోపాల కన్నయ్య, కలుగుల కన్నే కాసి ఉంది, కలుగుల కన్నే కాసి ఉంది, నిన్ను కోరి వేసి ఉంది, నిన్ను కోరి వేసి ఉంది, జామురాత్రి ఆడబోతి వీర, జామురాత్రి ఈ ఆడబోతి వీర, ఓ కన్నయ్య, చక్కనయ్య సందమామ, చక్కనయ్య సందమామ, అర్ధరాత్రి నిదుర కరువాయేరా, అర్ధరాత్రి నిదుర కరువాయేరా, కలవాల రాయుడారా, కలికి గోపాల కన్నయ్య, మల్లె పూలతోని మంచమేసి ఉంచానురా. అవి వాడిపోయాయిరా, నీవు ఇంకా రాలేదా అని చెప్పేసి ఈ కపిల పాటల్లో శృంగార గేయాలని పాడతారు. ఎందుకంటే ఆ టైంలో కపిల పాటలు, ఈ ఇవన్నీ కూడా వేకువజామున వెళ్ళి రైతులు చేస్తారు. వేకువజామున వెళ్ళేటప్పుడు అంతా నిర్మానుష్యంగా ఉంటుంది. నిర్మానుష్యంగా ఉంటే ఒక రకమైన ఊపు కావాలి ఆ పని జరగాలంటే. ఆ రకమైన ఊపు కావాలంటే అందులో ఊపు తెచ్చేది శృంగారమే. కాబట్టి అప్పుడే ఆ ఇంటి నుంచి బయలుదేరి వచ్చిన వాడికి ఆ రకమైన ఊపిరి తెచ్చేది ఈ శృంగార గేయాలు. కాబట్టి కపిల పాటలు ఎక్కువగా ఇవే సంతరించుకుంటాయి. అది కారణం అన్నమాట. ఓకేనా? అలాగే మరో కపిల పాట ఇది రాయలసీమలో ప్రసిద్ధమైనది. మాను మాను పువ్వుగా సింహాని కింద రాసి పోసే, మాను మాను పువ్వుగా సింహాని కింద రాసి పోసే, ఇప్పమాను పువ్వుగా చెయ్యిప్పుడెరిగే నా మనసు, ఇప్పమాను పువ్వుగా చెయ్యిప్పుడెరిగే నా మనసు, ఈతమాను ఇల్లు కాదు
ఈతమాను ఇల్లు కాదు, తాటి మాను తావు కాదు, తగిలినోడు మొగుడు కాదు, తగరు బంగారం కాదు, తగిలినోడు మొగుడు కాదు, తగరు బంగారం కాదు, మాను మాను పువ్వు కాసే. అలా అనమాట. అంటే మాను మాను పువ్వు కాసే, మాని కింద రాసి పోసే. రాసి అంటే ఎక్కువగా. మాను పువ్వు కాసే ఇప్పుడు ఇరిగే నా మనస్సు. ఈతమాను ఇల్లు కాదు, తాటిమాను తావు కాదు, తగిలినోడు మొగుడే కాదు, తగరు బంగారం కాదు. తగరం అంటాం కదా మనం, ఆ తగరం బంగారం అవుతుందా? కాదు. తగిలిన వ్యక్తి కూడా మూడవుతాడా? కాదు. ఈతమాను అనేది మనకి ఇల్లు అవుతుందా? కాదు. అలాగనమాట. అలాగే నాట్లు పాటలు, కలుపు పాటలు. ఈ రెండు, నాట్లు అంటే ఉడుస్తారనమాట, అప్పుడు పాడే పాటలు నాటు పాటలని. అలాగే కలుపు తీసేటప్పుడు ఆ గడ్డి గాలి అంతా తీస్తారు కదా, అది తీసేటప్పుడు పాడే పాటలు కలుపు పాటలని అంటారు. ఇక్కడ శరణు 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 అయ్యా, శరణయ్యా రాఘవా, శరణు 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 అయ్యా, శరణయ్యా రాఘవా, లవకుమార రఘురామ రాజకుమార, లవకుమార రఘురామ రాజకుమార, శరణన్న వారికి మరణంబు లేదురా, శరణన్న వారికి మరణంబు లేదురా అని చెప్పేసి ఈ నాట్లు కలుపు ఆ సందర్భంలో పాడుకునే ఈ పాటలు. అలాగే ధాన్యం గింజలను దులిపి రాసులుగా పోసి రాసి చుట్టూ గీత గీస్తారనమాట. దాన్ని పొలిగీత అంటారు. దాన్ని పొలి అని చెప్పేసి అంటారు. అంటే అంతా పంటంతా అయిపోతుంది, కుప్పలంతా నూరుస్తారు, ఒడ్లన్నింటినీ కూడా ఇచ్చేస్తారు. ఏంటి ఎద్దులతో కానీ ట్రాక్టర్తో కానీ చేస్తారు. పూర్వం ఎద్దులతో చేసేవాళ్ళు కదా, చేసి అంతా ఒక దగ్గర రాశిగా పోస్తారు. ఆ రాశిగా పూసి దాని చుట్టూ ఒక 3 గీతలు గీస్తారు. 3 గీతలు గీసి అప్పుడు కూడా కొన్ని పాటలు పాడతారు. దాన్ని పొలి అంటారు. ఇవి అనంతపురం జిల్లాలో మనకి ఎక్కువగా కనిపిస్తాయి. పొలి పాటలు ఎక్కడ కనిపిస్తాయి? అనంతపురం జిల్లాలో ఎక్కువగా కనిపిస్తాయి. ఇది ప్రీవియస్ బెట్. పొలి పాటలు ఎక్కువగా ఎక్కడ కనిపిస్తాయి అంటే అనంతపురం జిల్లాలో. దెన్ పడవ పాటలు. పని పాటల్లో మొదలవది పడవ పాటలు. ఇవన్నీ కూడా వివిధ పని పాటల్లో వృత్తి సంబంధ గేయాల్లోకి ఈ పడవ పాటలు, చాకలి వాళ్ళ పాటలు ఇలాంటివన్నీ వస్తాయి. పడవ పాటలు. ఈ పడవ పాటల్లో పదాల యొక్క అర్థాల కన్నా ధ్వన్యీకరణాలకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. పదాల యొక్క అర్థాల కన్నా ధ్వన్యీకరణ శబ్దాలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది పడవ పాటల్లో. ఓసారి చూద్దాం. ఏ లెస్స ఓ లెస్స, ఏ లెస్స ఓ లెస్స, ఏ లెస్సాబో ఓ లెస్స, ఓ లెస్సాబో ఏ లెస్స, ఏల 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 తండేల ఏల జోర్ సై బార్ సై, జోర్ సై బార్ సై అంటే ఈ పడవ చేసేటప్పుడు చాలా శ్రమతో కూడుకుంది. ఆ తిండిని ఇలా ముందుకేసి ఇలా వెనక లాగాలి. లాగితే అంటే బలాన్నంతా కూడా ఇచ్చేయాలి. ఆ బలాన్నంతా కూడా ప్రయోగించేటప్పుడు ఊపు రావాలి. ఆ ఊపు వచ్చేయడానికి ఈ పదాలు అనేవి చాలా పనికొస్తాయి. అంటే అక్కడ బల ప్రయోగం చాలా ఎక్కువగా ఉంటుంది. బల ప్రయోగం చాలా ఎక్కువగా ఉండేటప్పుడు దీర్ఘం రాగం తీయడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఊపిరి సహకరించదు. సహకరించినప్పుడు ఏం చేయాలి? పదాలను షార్ట్ కట్ చేయాలి. పదాలను షార్ట్ చేసి ఐ పిచ్ లో పదాలను షార్ట్ చేసి కొట్టాలి. అలా కొడితేనే బలం అనేది మనకి సరిపోతుంది. ఆ విధంగా ఈ పదాలు ఏర్పడ్డాయి. ఏ లెస్స ఓ లెస్స, ఏ లెస్స ఓ లెస్స, ఏ లెస్సాబో ఓ లెస్స, ఓ లెస్సాబో ఏ లెస్స, ఏల 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 తండేల ఏల జోర్ సై బార్ సై అలాగనమాట. అలాగే పడవ పాటల్లో అది కృష్ణా గోదావరి తీర ప్రాంతాల్లో విశాలమైన ఆ నదులు కానీ, లేదంటే ఉదాహరణకు సముద్రం కానీ, ఇందులో పడవలో వెళ్తే చుట్టూ సముద్రము, చుట్టూ నీరు కనిపిస్తుంది. నీరు కనిపించేటప్పుడు ఎక్కడా కూడా మనకి జాడ అనేది ఉండదు, మనిషి జాడ అనేది ఉండదు. అప్పుడు ఒక రకమైన వేదాంతం కూడా మనిషికి వచ్చేస్తుంది. గట్టెక్కుతాదా నా తెప్ప, కల్లోల జనదిలో మునిగిపోతుందా, గట్టెక్కుతాదా నా తెప్ప, కల్లోల జలదిలో మునిగిపోతుందా అని చెప్పేసి వేదాంత ధోరణిలో పడవ మీద ఉన్న వ్యక్తి పాడుకుంటాడు. అంటే చుట్టూ నీరుంది,
గట్టెక్కే మార్గం కనిపిస్తుందా లేదంటే అందులోనే మునిగిపోతుందా అని చెప్పేసి అంటాడు.